ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన నింపాదిగా సాగుతోంది. గత పీఠ వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అరాచకాలకు ఒక్కొక్కటిగా చెక్ పెడుతున్నారు. సోషల్ మీడియా సైతాన్లను కటకటాల వెనక్కి పంపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం మై హోమ్ గ్రూప్ కు సంబంధించిన లైమ్ స్టోన్ లీజుల రద్దు విషయమై తాజా పరిణామాలు రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ లీజులు రద్దు ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న సంబంధాలను కొత్తగా పరిశీలించే అవకాశం కలిగించాయి. లైమ్ స్టోన్ లీజుల రద్దు కారణాలు. ప్రస్తుత ప్రభుత్వం మై హోమ్ గ్రూప్ కేటాయించబడిన లీజులను అక్రమమైనవిగా పరిగణించి చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం ఈ లీజులను అత్యధిక కాలం వరకు ఇచ్చిన నేపథ్యం, అలాగే లీజుల కేటాయింపు విధానంపై ప్రశ్నలు తలెత్తాయి. దీనికి తోడు ఇతర ప్రైవేటు ప్రయోజనాలు పొందినట్లు వచ్చిన ఆరోపణలు కూడా దీనికి కారణంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రామేశ్వరరావు, చంద్రబాబు భేటీ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. లీజుల రద్దు నేపథ్యంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు మరియు ఆయన కుమారుడు హుటాహుటిన చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది. దీనిపై రెండు కోణాలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ పరస్పర ప్రభావం. రామేశ్వరరావు గతంలో టీవీ9ను వైసీపీకి అనుకూలంగా మార్చడం, టీడీపీపై తీవ్ర విమర్శలు చేయడంపై టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. లీజుల రద్దుపై చంద్రబాబు స్పందన. ప్రస్తుతం చంద్రబాబు వారి వినతులకు ఏ విధమైన భరోసా ఇవ్వలేదని తెలుస్తోంది. గత వైసీపీ హయాంలో లీజుల కేటాయింపులు జరిగాయి. మై హోమ్ గ్రూప్ అనేక లీజులు వైసీపీ ప్రభుత్వం హయాంలో పొందింది. అలాగే అనేక వ్యాపార లాభాలు సాధించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు లీజుల రద్దు నిర్ణయం తీసుకోవడం పలు రాజకీయ ఆరాటాలకు కారణమైంది. అయితే తాజా నిర్ణయం ప్రభుత్వ యంత్రాంగం సులభతర మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వం లాంటి లీజులపై విచారణలు చేపట్టి జరిమానాలు విధించేదని అంటున్నారు. ప్రస్తుత విధానం లీజులను రద్దు చేయడం ద్వారా అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం భావించినట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై తెలుగుదేశం కూటమి అనైతిక ఆరోపణలు సహించబోమని, కానీ తమపై తప్పుడు ప్రచారాలకు ప్రతిస్పందించడంలో తక్కువ పడబోమని స్పష్టం చేస్తోంది. లైమ్ స్టోన్ లీజుల కేటాయింపులపై వైసీపీ వైఖరి ఇంకా స్పష్టంగా బయటపడలేదు. మొత్తం మీద ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమైన మలుపులు తీసుకొచ్చే అవకాశం ఉంది. లైమ్ స్టోన్ లీజుల రద్దు మాత్రమే కాదు, వీటికి సంబంధించిన ఆర్థిక, వ్యాపారపరమైన అంశాలు కూడా మరింత చర్చనీయాంశం కావచ్చు. మీరు ఈ అంశంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.